శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మన జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కారం చేస్తూ, ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ ఆదాయాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, ఖర్చు తక్కువగా ఉంది. ఆదాయం ఫుల్, కలెక్షన్ అంటే మీరంతా కలెక్షన్ కింగ్ మహేష్ బాబు, మోహన్ బాబు, వెంకటేష్ బాబు, మీరు బాబులు అయిపోతారన్నమాట ఈ సంవత్సరం. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా గురుడు గోచార రీత్యా భాగ్యంలోకి వస్తున్నారు. సంతానం వచ్చేసి మీరు చిన్నపిల్లలకి బాబు, డాడ్ అయిపోతున్నారు. అలాగే ఈ యొక్క రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి ఈ రెండు బరాబర్ సమానంగా ఉన్నాయి. ఇకపోతే మనకి శని ఏం చేస్తున్నాడంటే 6, 5 ఇళ్లలో రజత లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇక గురుడు 9వ ఇంట్లో లోహమూర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత రాహుకేతువులు ఇద్దరు 5, 11లో తామ్రమూర్తులుగా ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహ సంచారాల వలన ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము 2025 విశ్వావసునామ సంవత్సరం వచ్చినప్పటికీ కూడా మే 30, 2025 సంవత్సరం వరకు యావరేజ్గా నడుస్తుంది. అప్పుడు దాకా పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు అన్నీ కూడా జూన్ 1 నుంచి టకా బెంచ్ మీదకి వస్తాయి హైకోర్టులో. మీకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా టకా ఒక దారికి వచ్చేస్తాయి. మీ సోదరులతో అన్యోన్యత పెరుగుద్ది. మీ ఆస్తులు మీ సోదరులు మీకు ఇప్పించడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా 1 ఇయర్ ఆగేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మే 30 నుంచి లైన్ క్లియర్ అండి, వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అందరికీ కూడా ఈ సంవత్సరం ఒక దున్నుతారనమాట. డబ్బులు బాగా వస్తాయి. తులారాశి వారు కష్టపడేటటువంటి స్వభావం కాబట్టి చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి కూడా ఈ సంవత్సరం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా చక్కగా మీకు ప్రమోషన్స్ వస్తాయి. డిఏలు అరియర్స్లు అన్నీ కూడా వచ్చేస్తాయి. రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి 1 టైం సెటిల్మెంట్ అయిపోయి మీకు రావాల్సినటువంటి బకాయిలు అన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. ఇకపోతే మనము ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారండి, వీళ్ళు ఎన్నో కళలు ఉంటాయి. ఏమంటే ఇంకా ఉద్యోగం నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఇంకో సగం గోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సక్సెస్ అవుతాయండి. ఇవన్నీ కూడా మే 30 వచ్చేదాకా ఏం మాట్లాడడానికి లేదు. శుభ్రంగా ఈ 30 వరకు తెగ కష్టపడాలన్నమాట. ఆ విధంగా మీరు చేసుకోవాలి. అలాగే ఈ బట్టల వ్యాపారము, హోటల్ వ్యాపారము, కిరాణా షాపు, ప్లాస్టిక్ వ్యాపారము, పూజా స్టోర్సు, ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి. ఇకపోతే ఈ గురుడు భాగ్యస్థితిలోకి వచ్చాడు కాబట్టి ఈ లాస్ట్ ఇయర్ అంతా కూడా తులారాశి వాళ్ళలో కొంతమంది దొంగపెట్టాలు, దొంగ ఆశ్రమాలు పెట్టారు. ఇప్పుడు మీరు అలాంటివి ఏం అవసరం లేదు, లీగలైజ్ అయిపోతారు. మీరు చక్కగా మీకు కొంత ప్రావీణ్యత అనేటటువంటిది వస్తుంది. చక్కగా మీకు టీచర్లకు కూడా మంచి గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది. అండ్ ప్రజలు మిమ్మల్ని తెగ గౌరవిస్తారు తులారాశి వారికి. ఇప్పుడు దాకా పిల్లనివ్వని అన్నటువంటి వాళ్ళు మా అమ్మాయిని చేసుకో బాబు అని అడుగుతూ మీ వెంట పడతారన్నమాట. కాబట్టి యువత ముఖ్యంగా ఎవరైతే ఈ తులారాశి వాళ్ళు ఉన్నారో శుక్రుడు ఆధిపత్యంలో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ తులా లగ్నం కానీ తులా రాశి వాళ్ళు కానీ మగోళ్ళు కనుక మీరు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, కొంత ఎథిక్స్ని పాటించాలి, క్యారెక్టర్ని రక్షించుకోవాలి. లేకపోయినట్లయితే గ్యారంటీగా ఆంటీలు కనబడుతున్నారు, అమ్మాయిలు కనబడుతున్నారని సొల్లు కార్చారంటే మీకు గనేరియా, సిఫిలిస్, ఎయిడ్స్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి జోలికి వెళ్ళకండి. అసలే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మరి ఈ కరోనా బాధతో చచ్చిపోతుంటే మీరు ఈ లింగాలు పట్టుకుని మీరు వెనీరియల్ డిసీజెస్, తర్వాత సుఖ వ్యాధులు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమాత్రం ఏమీ జాలిపడరమ్మా. కాబట్టి ఇందులో మొహమాటం ఏం లేదు. దట్ డిపార్ట్మెంట్ ఈజ్ అవర్స్. కాబట్టి దేని దగ్గరికి వెళ్ళామని అడుగుతారు, అంత పచ్చిగా అడుగుతారు. ఏదో డాక్టర్ గారు ఒకటి కూర్చోపెట్టి బాబు ఈ బాబు అలాంటివి ఏమి ఉండవు. మీరేదో మనందరం ఏదో. కాబట్టి కంట్రోల్లో ఉండండి. కంట్రోల్ తప్పించడానికే కలిపురుషుడు కామయుగం, ఇది కలియుగం కాదు. గుండెల మీద చేయేసి చెప్పండి నాకు, నేను చెప్తాను ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారో. అందరూ కూడా పర్ఫెక్ట్గానే మేము పర్ఫెక్ట్ అండి అంటారు. ఎవర్రా అల్లరి చేశారని క్లాస్లో మేము అడిగితే ఏం చెప్తారు పిల్లలు? నో టీచర్,
నేను కాదు టీచర్ అంటారు, అందరూ అలరాళ్ళు చేసేవాళ్ళే. కాబట్టి ఈ తులా రాశి వాళ్ళంతా కూడా ఈ ఒక్క ఆస్పెక్ట్లోనే మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ క్యారెక్టర్ను మెయిన్గా మీరు కాపాడుకోండి. ఆ తర్వాత నన్ను చూడండి, అడగండి. వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ వివాహాలు వరుసలు అయిపోతాయి, సామూహిక వివాహాలలాగా. ఆ తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ ఎక్కువ మెజారిటీ మగపిల్లలే పుట్టేస్తారు. దీనికి ఏదో పెద్ద మళ్ళీ స్కానింగ్లు ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టుకోక్కర్లేదు. కాబట్టి అలాగే డాక్టర్లు చెప్పినట్టు మెడికేషన్ చాలా జాగ్రత్తగా వింటారు. ట్యాబ్లెట్లు వేసుకోవడానికి కొంతమంది ఓవర్ యాక్షన్ గాళ్ళు ఉంటారు. ట్యాబ్లెట్ వేసుకోవడం, బాబాయ్ ట్యాబ్లెట్ చేదు ఇలా ఇలా వేసేసుకొని నీళ్ళు వేస్తారు. తన్నాలన్నమాట ఇలాంటి వాళ్ళని పెంచినందుకు తల్లిదండ్రులు ఇలా ఇచ్చిన ట్రైనింగ్కి. కాబట్టి ఏం ట్యాబ్లెట్ వేసుకోలేరా మీరు, అంత ఓవర్ యాక్షన్లు చేస్తారా? ఇలాంటి ఓవర్ యాక్షన్లు వాళ్ళు చేసేటటువంటి వాళ్ళందరినీ మొగుళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే మే 30 లోపల అష్టమ గురుడు ఉన్నాడండి. అష్టమ గురుడు అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది బ్రేకప్ వచ్చేస్తుంది, బ్రేక్ అయిపోతారు. సో తులారాశి వాళ్ళు ఆల్రెడీ కోర్టుల్లో ఉన్నారమ్మా. సో పాపం తులారాశి వాళ్ళు ఏంటంటే వీళ్ళు మంచి మనుషులే కానీ పొడిచేటట్లు మాట్లాడతారు. పిల్లలదేని పొడకండి. అందువలన ఇలా చాలా జాగ్రత్తగా మీరు కనుక చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది మీ లైఫ్, అందులో డౌట్ లేదు. అండ్ లిక్కర్ షాపులు, ఏం డబ్బు అంటే డబ్బు, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ల ఆదాయాలకు ఆదాయాలు, గుళ్ళో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి డబ్బులే డబ్బులు, పంతులకి గలగలగలగలకి అక్షయ పాత్ర అలాగా కలకలలాడుతూ ఉంటుంది. కాబట్టి ఏ విషయంలో కూడా అడుగు మీరు వెనుదిరిగి చూడొద్దు. సాంప్రదాయబద్ధంగా మహాత్ములైనటువంటి మన పూజారులు, పాపం పూర్వీకులు ఉన్నారు, మా గురువులు, మన చుట్టాలంతా కూడా. వాళ్ళు పాపం ఒకటే చెప్తారు. ఏం చెప్తారండి? పరిహారాలు. ఈ తులారాశికి గురువు బాగలేదు కాబట్టి ఒకటే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ మార్చేసి చెప్పరు. గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజాము 3 గంటలకి, పంతులు పడుకున్నా సరే ఇంటికి వెళ్ళి లేపేయండి పంతుల్ని. తెల్లవారుజాము 3 గంటలకి ఇస్తే మీకు ఫుల్ రిజల్ట్, 6 గంటలకి ఇస్తే హాఫ్ రిజల్టే వస్తుంది. దానాలు ఇచ్చినా హాఫ్ రిజల్టే వస్తుంది, చూసుకోండి మరి. కాబట్టి పంతులు ఇంట్లో ఇచ్చినా, మీ ఇంట్లో ఇచ్చినా, గుళ్ళో ఇచ్చినా అంతా ఒకటే. ఆ పంతులు లేవనంటే ఇంకో మందులను చూసుకోండి, లేకపోతే పంతుల్ని అక్కడ ఆరింట్లోనే పడుకుంటూ పోండి దానాలు ఇచ్చేదాకా, అప్పుడు ఆయనే దారికి వస్తాడు. ఈ విధంగా చేయండి. అలాగే తంత్ర జ్యోతిష పరంగా మీరు చక్కగా రావి చెట్టుకి నిర్ణీత కాలంలో ప్రదోష సమయంలో ఉదయము 2 పూట్ల 108 సార్లు చేయాలి. తంత్రం ఎప్పుడూ చాలా కష్టంగా ఉంటుంది. అంతేగాని ఈజీగా మేకలనేసి కోళ్ళు వేసేయడం, వేసేసి తర్వాత మనం దొబ్బి తినడం, మందు బాటలు పెట్టడం, దిస్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ మై బాయ్స్. కాబట్టి ఇది చెయ్యాలి, ఒళ్ళు వంచి చేయాలి. ఆ చెప్పే తంత్ర జ్యోతిషంలో చెప్పేటటువంటి ఈ మెథడ్స్ చెప్పే నా కొడుకులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే పంతులు చెప్పరు అలాగా, మంత్రగాళ్ళు కపటగాళ్ళు చెప్తారు. వాళ్ళంతా ముందు ఈ చేయమని వాళ్ళని తిరగమనాల చెట్టు చుట్టూ 108 అవి చేయరు వాళ్ళు. కాబట్టి ఇలా చెట్టు చుట్టూ చేయండి. అలాగే చక్కగా మీరు ఏం చేయాలి, చిర్రి వేరు అని ఉంటుంది, చిర్రి వేరు మర్రి ఊడలు ఉంటాయి. ఈ 2 తీసుకోండి. 2 తీసుకొని త్రిమూర్తుల వ్రతం ఇంట్లో చేసుకోవాలి. త్రిమూర్తుల వ్రతం కాకపోతే త్రిమూర్తుల పూజ ఇంట్లో చేసుకొని దాని దగ్గర పెట్టి ఆ తర్వాత తల దగ్గర పెట్టుకొని పడుకోండి. చూడండి, ఈ సంవత్సరం దున్నేస్తారు తులారాశి వారు. నమస్కారం.